నమస్తే సార్. నమస్తే అండి. కొంతమంది మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత షుగర్ నార్మల్ స్టేజ్‌కి వచ్చేసింది కదా! తగ్గిపోయింది కదా! అని మానేస్తుంటారు మెడిసిన్. అలాంటప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సార్? ఆ! ఇది చాలా డేంజరస్ సిట్యుయేషన్ అండి. షుగర్ కంట్రోల్‌లోకొచ్చేసింది. నేనింకా ఇప్పటి నుంచి ఫర్దర్‌గా టాబ్లెట్స్ వాడితే నా షుగర్ లో షుగర్‌లోకెళ్ళిపోతదని టాబ్లెట్స్ ఆపేస్తారు. దీనివల్ల షుగర్ చాలా పెరిగిపోతుంది. షుగర్ పెరిగిపోతే ఆటోమేటిక్‌గా మనకి హార్ట్ అటాక్స్ రావటానికి, బ్రెయిన్ స్ట్రోక్ రావటానికి, కిడ్నీస్ చెడిపోవటానికి, ఈవెన్ ఐస్ డ్యామేజ్ అవ్వటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఆ మిస్టేక్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే ఇప్పుడు షుగర్ కంట్రోల్‌కొచ్చిన తర్వాత మీరన్నట్టు షుగర్ లో అయిపోతుందేమో అని భయంతో మానేస్తారు కదా! అలాంటప్పుడు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అప్పుడు మనం ఏం చేయాలి అంటే డోస్ నెమ్మదిగా తగ్గించుకుంటా స్లోగా స్టాప్ చేసుకోవాలి. అది డాక్టర్ సూపర్విజన్‌లో మాత్రమే జరగాలి. సెల్ఫ్‌గా ఎప్పుడూ కూడా అది చేయకూడదు. ఓకే. అండ్ ఇంకోటి కామన్‌గా జనాల్లో ఉండే డౌట్ ఏంటి అంటే గనక, మనం షుగర్ టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడితే మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కిడ్నీలు చెడిపోతాయి, హార్ట్ ఎఫెక్ట్స్ వస్తాయి అని అపోహలో ఉంటారు. కానీ అది రాంగ్. ఎప్పుడైనా సరే షుగర్ కంట్రోల్‌లో లేకపోవటం వల్లే మనకి ఆర్గాన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అంటే హార్ట్ గానీ, బ్రెయిన్ గానీ, కిడ్నీస్ కానీ. అంతేగాని టాబ్లెట్స్ వల్ల ఎప్పుడు కూడా మీకు ఆర్గాన్ డ్యామేజ్ అనేది ఉండదు. చాలామంది ఇన్ని సంవత్సరాలు వాడుతున్నాం, 10 సంవత్సరాలు వాడాం, 20 సంవత్సరాలు వాడాం. ఈ టాబ్లెట్స్ వల్ల మనకి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు. అది దానివల్ల కాదు. వాళ్ళేంటి డోస్ పెంచాలన్నా కూడా ఆలోచిస్తారు. అరే! 3 టాబ్లెట్స్ వాడాం, 4 టాబ్లెట్స్ వాడాం. ఇంకా ఎక్కువ డోస్ పెంచేస్తే మనకి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయని. సో, అలా చేసుకొని వాళ్ళు షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోరు. షుగర్ కంట్రోల్‌లో లేకపోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతది. హార్ట్ డ్యామేజ్ అవుతుంది. అట్లా. సో, ఎప్పుడైనా షుగర్‌ని మీరు కంట్రోల్‌లో పెట్టుకున్నట్టయితే మీ మేజర్ ఆర్గాన్స్ అన్నీ కూడా మంచిగా ఉంటుంది. సో, ఇది చాలా వాళ్ళలో కామన్‌గా జరిగే అపోహ అన్నమాట. అవును. సేమ్ థింగ్ ఇన్సులిన్‌కి కూడా. మనం ఎప్పుడైనా ఇన్సులిన్ స్టార్ట్ చేయాలి అంటే గనక వన్స్ ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాము, మన బాడీకి అలవాటైపోద్ది. జీవితాంతం ఇన్సులిన్ వాడుకోవాలనే ఒక మిత్ ఉంది కామన్‌గా. సో, అది కూడా రాంగ్ అండి. సపోజ్ ఇప్పుడు టైప్ 2 డయాబెటిస్ వచ్చింది. అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో డయాబెటిస్ వచ్చింది. వాళ్ళకేంటి ఇనీషియల్‌గా ఫాస్టింగ్ షుగర్ తినక ముందలది మోర్ దెన్ 200 ఉంది. తిన్న తర్వాతది 300కి పైన ఉంది. వీళ్ళల్లో ఏం చేస్తాం ఇనీషియల్‌గా ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. షుగర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని టాబ్లెట్స్‌లోకి మారుస్తాం. సో, అలాంటి కేసెస్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఇనీషియల్‌గా షుగర్ ఎక్కువగా ఉంటే లోపల ప్యాంక్రియాటిక్ సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ తయారవుతుంది. ఓకే. ఇనీషియల్ స్టేజెస్‌లో షుగర్ ఎక్కువగా ఉందంటే ఆ ప్యాంక్రియాటిక్ సెల్స్ డ్యామేజ్ అయిపోతా ఉంటాయి. సో, అందుకే ఇనీషియల్ స్టేజెస్‌లో ఇన్సులిన్ పెట్టి తర్వాత టాబ్లెట్‌లోకి మార్చిన కేసెస్ చాలా ఉన్నాయి. కానీ ఎందుకు ఇలా వచ్చింది? ఒక్కసారి ఇన్సులిన్ మొదలుపెడితే జీవితాంతం వాడుకోవాలి అనే కామన్‌గా మిత్ ఎందుకొచ్చింది అంటే చాలామంది టైప్ 2 డయాబెటిస్ పేషెంట్స్ టాబ్లెట్స్ వాడతా ఉంటారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ వాడతారు. తర్వాత వాళ్ళకి టాబ్లెట్స్ పనికిరావు. టాబ్లెట్స్ పనిచేయవు. ఎందుకంటే టాబ్లెట్స్ పనిచేయాలంటే మన బాడీలో కొంచెం ఇన్సులిన్ తయారైతేనే మనం బయట నుంచి ఇచ్చిన టాబ్లెట్స్ పనిచేస్తాయి. ఓవర్ ద పీరియడ్ ఏమవుతుంది బాడీలో ఇన్సులిన్ అనేది తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది. సో, ఫైనల్‌గా వాళ్ళకి ఇన్సులిన్ అవసరం అనేది పడుతుంది. అప్పటి నుంచి వాళ్ళు ఎప్పటికీ ఇన్సులిన్ వాడుకోవాల్సి వస్తుంది. కానీ ఇది జనాల్లోకి ఎలా వెళ్ళిపోయింది? ఒకసారి ఇన్సులిన్ మొదలుపెట్టారు, జీవితాంతం ఇన్సులిన్ వాడుకోవాలి అని. సో, అలాంటి మిత్స్‌ని మనం అవాయిడ్ చేయాలి. అవేర్‌నెస్ అనేది రావాలి. ఇప్పుడు టైప్ 1 డయాబెటిస్ ఉన్నారు. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులినే వాడాలి. అంతేగాని ఒక్కసారి ఇన్సులిన్ మొదలు పెడితే మన బాడీకి అలవాటైపోతుంది. దానివల్లే జీవితాంతం వాడుకోవాలన్నది రాంగ్ కాన్సెప్ట్. సరే, ఇన్సులిన్ తీసుకునే పేషెంట్స్ ఆ ఇన్సులిన్ ఏదైతే మెడిసిన్ ఉందో దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి? దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి? దాని గురించి చెప్పండి సార్. సో, ఇదివరకు మనకి దొరికే ఇన్సులిన్ వైల్స్ అంటారండి. చిన్న బాటిల్స్ లాగా దొరుకుతుంది. అదైతే మనం కంపల్సరీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాల్సి వస్తది. బయటకి ఎక్కడైనా ట్రావెల్ చేయాలి అంటే ఐస్ ప్యాక్స్‌లో పెట్టుకొని ట్రావెల్ చేయాలి. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చే ఇన్సులిన్ పెన్స్ దొరుకుతున్నాయి మనకి. ఇన్సులిన్ పెన్స్ అయితే కనుక అన్‌ఓపెన్డ్ మనకి ఓపెన్ చేయలేదు అంటే గనక అది నార్మల్ రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి. డీప్‌లో ఎప్పుడు కూడా ఇన్సులిన్‌ని పెట్టకూడదు. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్‌లో మెయింటైన్ చేయొచ్చు. అది కూడా 30 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉంటే రూమ్ టెంపరేచర్‌లో మెయింటైన్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 30 డిగ్రీస్ దెన్ అప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. బట్ ఎప్పుడు కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. సార్, ఇన్సులిన్‌ని ఎలా ఇంజెక్ట్ చేసుకోవాలి? చాలా మందికి తెలియదు. చెప్పండి సార్. సో, ఇన్సులిన్ అనేది మనం సైట్ మారుస్తూ ఉండాలండి. ఒకటే చోట ప్రతిరోజు సేమ్ సైట్ దగ్గర చేసుకోకూడదు. డిఫరెంట్ సైట్ మనకి ఇప్పుడు అబ్డామిన్ గనుక తీసుకున్నట్టయితే డిఫరెంట్ క్వాడ్రంట్స్ కింద డివైడ్ చేసుకొని
డిఫరెంట్ క్వాడ్రంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అబ్డామిన్ మీద చేసుకోవచ్చు, థైస్ మీద చేసుకోవచ్చు, హ్యాండ్స్ మీద చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైనా మజిల్ ఉన్న దగ్గర ఎక్కడైనా కూడా మనం ఇన్సులిన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు కూడా ఇన్సులిన్ సిరంజ్ని 90 degreesలో పెట్టి చేసుకోవాలి. ఓకే. అండ్ ఫస్ట్ ఒక 1 to 2 యూనిట్స్ డిస్కార్డ్ చేయాలి ఇన్సులిన్ యూస్ చేసే ముందల. దాన్ని ప్రైమింగ్ అంటాము. సో 1 యూనిట్ కనుక మనం ఇన్సులిన్ సిరంజ్లో నుంచి డిస్కార్డ్ చేస్తే అది మంచిది. తర్వాత ఇన్సులిన్ సిరంజ్ని కూడా ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 3 to 5 seconds లోపలే ఇన్సులిన్ సిరంజ్ని ఉంచాలి. వెంటనే డ్రగ్ ఇంజెక్ట్ చేసిన తర్వాత వెంటనే తీసేయకూడదు. ఒక 3 to 5 seconds అట్లానే ఇన్సులిన్ సిరంజ్ని అట్లా పెడితే బాగుంటుంది. సో డిఫరెంట్ సైట్స్ వాడాలి అండ్ 90 degreesలో పెట్టాలి. ఇందాక చెప్పినట్టు మనం డిస్కార్డ్ చేయాలని చెప్పారు కదా సార్. డిస్కార్డ్ అంటే జస్ట్ మనకి దాంట్లో యూనిట్స్ ఉంటుందండి. 1 2 3 4 5 6 అనేది అట్లా జస్ట్ మన నాబ్ రొటేట్ చేస్తే ఆ ఒక 1 యూనిట్ని మనం డిస్కార్డ్ చేసి తర్వాత మనకి ఎంత డ్రగ్ కావాలో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 10 యూనిట్స్ కావాలంటే 10 యూనిట్స్, ఆ 10 యూనిట్స్ ఇలా పెట్టుకొని జస్ట్ ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత 10 యూనిట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఓ 3 to 5 seconds అట్లానే పెన్నును అలా ఉంచితే డ్రగ్ ఇంజెక్ట్ అవడానికి బాగుంటుంది. ఒకవేళ అలా డిస్కార్డ్ చేయకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ఏమీ ఉండదు. డ్రగ్ యూనిట్స్ కొంచెం అటు ఇటుగా అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ప్రైమింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రైమ్ చేస్తే అట్లా ఇన్సులిన్ సిరంజ్ని ఎఫెక్ట్ బాగుంటుంది అందుకని. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టెక్నిక్స్. ఈ డయాబెటిక్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే పబ్లిక్లో ఏవైతే ఉన్నాయో మిత్స్ వాటన్నింటినీ క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.